అందరికీ నమస్కారం. వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జగన్ సర్కారు అరాచకంపై సమర శంఖారావం పూరించిన నారా లోకేష్. భారీ జనసంద్రం మధ్య లోకేష్ పదునైన ప్రసంగంతో దద్దరిల్లిన ఇచ్చాపురం. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. రెక్కాడితే గాని డొక్కాడిని దుస్థితిలో తెలగ కులస్తులు ఉన్నారన్న పీవీఆర్. తెలగ కులస్తులు బీసీలోకి మార్చాలని డిమాండ్. ఇచ్చాపురంలో టీడీపీ శంఖారావం సభకు భారీ జనసంద్రం మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేదికపైకి వచ్చారు. సభ ప్రాణాంగం టీడీపీ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎర్రబుక్కు చూసి అందరూ భయపడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆయన శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మ ప్రేమకు ఏ విధంగా అయితే కండిషన్స్ ఉండవో ఇక్కడ ప్రజలు కూడా అంతే. పౌరుషాలకు పోరాటాలకు శ్రీకాకుళం పెట్టింది పేరు అని అన్నారు. గరిమెల్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, కింజరాపు ఎర్రంనాయుడు వంటి మహనీయులు పుట్టిన గడ్డలో శంఖారావాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ దీన్ని గంజాయి క్యాపిటల్గా మార్చారని ఆరోపించారు. 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరికొత్త నాటకం మారుతున్నారని అన్నారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్లా ఉంటుందని అన్నారు. 2019 ఎన్నికల ముందు 23,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని వైఎస్ఆర్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ తర్వాత 18,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేశారని ఆరోపించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో డిఎస్సి తర్వాత 1,70,000 పోస్టులు భర్తీ చేశారని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని అన్నారు. అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. పౌరుషాలకి, పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి. ఈ రోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం. జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనారిటీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు, సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన 3 ఘటనలు జరిగినాయి. అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. మొదటిది వైకాపా నాయకులు చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని
విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు. బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది. ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా? వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతనం చేశారు. ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధిస్తే పాపం ఆ చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంకా అంతేకాదు, విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కే ఉరేసుకుని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా? ప్రజలకు అండగా నిలబడతాం. వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంటు ఇనుప దొంగతనం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఆ నాటకమే డిఎస్సి. 4 సంవత్సరాలు 10 నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వలా. డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాలా. అందుకే మోసానికి, దగాకి, కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? 23,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. నగరంలోని 4, 5 డివిజన్లో వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రోజు బాబామెట్లోని ద్వారకా నగర్లోను, కొత్తపేటలోని విజయలక్ష్మి నగర్లోను నూతనంగా ఏర్పాటు చేసిన రహదారులను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లకు కార్పొరేటర్లు గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు గదుల సత్యలత, వీర్రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నగర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా బాబామెట ప్రాంతంలో 4 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మరోసారి ఆయన్ను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే తమ డివిజన్లు సమస్యలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే నగర అందాలను ఎంతగానో తీర్చిదిద్దారని అన్నారు. ద్వారకా నగరు గతంలో చాలా గుట్టలతో, చెరువులతో కాలనీ మునిగిపోయే పరిస్థితి ఉండేది. గతంలో మనం రాకముందు కానీ, మా అన్నయ్య గారు ఎమ్మెల్యే గారు అవ్వకముందు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈరోజు అన్నయ్య గారు 2 సార్లు చూసిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి ఈ అన్ని ప్రాంతాలని డెవలప్ చేసుకోవాలా, రోడ్లు వేసుకోవాలా, డ్రైన్లు వేసుకోవాలా, వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి అందరికీ ఇంటింటికి కొలాయిలు ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా నాకు ఒక సేవకుల్లాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆలోచన మేరకు ఒక సీసీ రోడ్డు చేస్తారు. అది కూడా శంకుస్థాపన చేసిన 4 రోజుల్లోనే కంప్లీట్ చేయడం చాలా ఆనందకరం. అలాగే మా వార్డులో ఇంకా విజయలక్ష్మి నగరే కాదు, మంగళవీధి కాలనీ, అలాగనే ఉడా కాలనీ కూడా దగ్గర ఇంకా 60 లక్షల రూపాయల వర్కులు ఉన్నాయి. అవి కూడా అవుతున్నాయి. దగ్గరలో మరొక 15 రోజుల్లో అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మరి ప్రజలకు వీరభద్రస్వామి గారు అంటే అభివృద్ధి అంటే వీరభద్రస్వామి గారు. ఇలాగే మా వార్డులో ఎక్కడా కూడా వాటర్ సమస్య లేకుండా ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని ప్రతి వ్యక్తికి కూడా వాటర్ అందాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆయన నిరంతరం శ్రమిస్తూ మరి ప్రజలందరికీ మమ్మల్ని కూడా నిరంతరం ప్రోత్సహిస్తూ పలానా ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా తెలియజేయండి, ఆ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పి ఆయన నిరంతరం మాకు ప్రోత్సహిస్తూ మరి ప్రజలకు కూడా నిరంతరం కూడా ఆయన ఏది చెప్తుంది జరుగుతుందని జనాలకు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఆ విషయాలు కూడా ఇస్తున్నాము. ఇంకా చిన్న పనులను కూడా ఆయన దృష్టిలో పెట్టాం. ప్రతిదీ కూడా మేము చూసా తప్పకుండా ఏ రోజు జరిగిందో ఆ రోజు అన్నయ్య గారు దృష్టిలో పెడుతున్నాం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమట్పల్లి సమీపంలో ఉన్న లేఅవుట్ ప్రాంగణంలో 4వ విడత ఆసరా సంబరాలు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆసరా ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం 975 పొదుపు సంఘాల్లో ఉన్న 11,379 మంది మహిళలకు 5,56,13,000
203 చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి పటానికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైవే రోడ్ ఎంత సుందరంగా చేసాము. ఎందుకు చేయలేరు వాళ్ళందరినీ ఎన్ని ఈరోజు 120 కోట్లు పెట్టి మనం హైవే చేసామే. ఈరోజు ఇది ప్రతి గ్రామానికి తార్ రోడ్ చేసామే. మరి ప్రతి గ్రామానికి ఇంటికి కొలలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామే. ఆ రోజు ట్యాంకులు కట్టే కార్యక్రమం ఏమేమి చేసామే. మరి ఏం చేశారో ఇంకా అంతకంటే ముఖ్యం ఈరోజు ఎడ్యుకేషన్. ఈరోజు మీ మండలానికి సంబంధించి మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, రేపు గిరిజన యూనివర్సిటీ. ఈరోజు గిరిజన యూనివర్సిటీ సుమారు 5,000 కోట్ల రూపాయలతో మరణాదేమో గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. సుమారు 80 లక్షల మంది మహిళలకి ఇవాళ రాష్ట్రంలోనే సుమారు మరి 8 లక్షల గ్రూపులు ఉన్నాయి. 25 లక్షల కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు మీకు అందరికీ బాకీ ఉన్నాడు. 11/4/19 ఈసారికి ఎలక్షన్ ముందు అంతా కూడాను మీ అందరికీ కూడా 25,000 కోట్ల అప్పు ఉంటే ఆ అప్పునంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో తీరుస్తానని చెప్పి ఆ రోజు మీకు ఎన్నికల్లో మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. అలాగే మీ శాసనసభ్యులు గారికి, అలాగే నన్ను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరు అందరూ గెలిపించారు. అందుకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ చైతన్య రథాన్ని ఈరోజు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయాలని, విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిమ్మక జయకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పాలకొండ టౌన్ అధ్యక్షులు గంటా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆరివైశ్యుల కల్పతరువు వాసవిమాత, దుష్టులను శిక్షించేందుకు అవతరించిన జగజ్జనని వాసవిమాత, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రైమూర్తి దేవతలకు మూల కారణమైన భువనేశ్వరి దేవిని వాసవిమాతగా పూజిస్తారు. వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశాన్ని పరిపాలించే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. శాలివాహన శకం 11వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. ఆయన భార్య పేరు కుసుమాంబ. వారికి సంతానం లేని కారణంగా రాజగురువు భాస్కరాచార్యుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠులకు జన్మించిన సంతానమే వాసవాంబ. వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్ర యాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరంకు పోతున్నప్పుడు వాసవాంబను చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ వాసవి తాను మాత్రం జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకు విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ రాజు యొక్క సేనను తిప్పికొట్టారు. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. అప్పుడు వాసవి 102 గోత్రాలకు సంబంధించిన వారిని ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పుడు వాసవిని దేవుని అంశగా భావించి తమకు నిజరూపాన్ని చూపించమని కోరారు. ఆమె తన నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులో చూపించగా తాను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని కూడా చెప్పినట్లు పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగం చేశారు. విష్ణువర్ధనుడు రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించారు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం ప్రారంభించారు.
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రవ్వ శ్రీనివాసరావు నిర్మించిన అన్న సంతర్ప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ ఆలయానికి చేరుకున్న వెంటనే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం వేదాశ్వరాన్ని అందించారు. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ నారాయణ శ్రీనివాస్, రవ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అన్నారు. ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకొని అమ్మవారి అవతారాన్ని ఎత్తిన ప్రత్యేక దినముగా భావిస్తున్నామన్నారు. ఈరోజు ఎంతో అద్భుతమైన దినము. మన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా అవతరించిన రోజు అండి. ఆవిడ ఆత్మార్పణ చేసుకొని అమ్మవారుగా అవతరించిన రోజు. మొత్తం లోకాన్నే ఉద్ధరించడానికని అమ్మవారుగా అవతరించారు. ఆ ఉత్సవాన్ని ఈరోజు జరుగుతున్నాం. సుమారు 130 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం కట్టి. 1890లో ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిర్విఘ్నంగా అందరూ పెద్దలు పూర్వీకుల నుంచి కూడా జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఉత్సవం ఉదయాన్నే 5 గంటలకి అభిషేకాలు మొదలెట్టి కంటిన్యూ అయ్యేప్పటి వరకు అలంకారంతో దర్శనం అవ్వడం జరిగింది. వారి దేవస్థానం తరపున అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సేవా కార్యక్రమాలు, ఉచిత రోజు నిత్యాన్న ప్రసాదం దానం కానీ, అలాగే ఫ్రీ హాస్టల్ కానీ, అలాగే అన్ని చారిటీ యాక్టివిటీస్ కూడా అమ్మవారి తరపున జరుగుతుంటాయి. చాలా కళ్యాణ మండపం కూడా పూర్ పీపుల్కి చాలా తక్కువ రేటుకి ఇవ్వడం కానీ, అవన్నీ చాలా చారిటీ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సో ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరగాలని కూడా భక్తులందరూ కూడా సహకరించాలని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రార్థిస్తున్నాం. తెలగ కులస్తుల పాదయాత్ర ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు పీవీఆర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో సుమారు 6 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారని అన్నారు. తెలగ కులస్తులో 90% మంది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నామని, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర నుండి వలసలు వెళ్లిన తెలగ కులస్తులు సుమారు 30 లక్షల మంది ఉన్నారని అన్నారు. 90% మార్కులు సాధించినా ఉన్నత విద్యకు వెళ్ళలేకపోతున్నారని, ఎంత మెరిట్ సాధించినా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోయి మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లుల కడుపు కోత నుంచి ఇచ్చాపురం నుండి పాయకారావుపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేసుకొని ఈరోజు విజయనగరం జిల్లాలో అడుగు పెట్టినట్లు పేర్కొన్నారు. తమ కులస్తుల పరిస్థితి దీనంగా ఉందని, రెక్కాడితే గానీ డొక్కాని పరిస్థితి నెలకొని ఉందని, అన్ని రాజకీయ పార్టీలు తమ విషయంలో స్పందించాలి. 1962 వరకు తాము బీసీ రిజర్వేషన్లో ఉన్నామని, ఆ తర్వాత బీసీ నుండి ఓసీకి మార్చడంతో తమ పతనం ప్రారంభమైందని అన్నారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నామని, తెలగ కులస్తులను బీసీ రిజర్వేషన్లకు మార్చే విధంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి మన ఉమ్మడి విజయనగరం జిల్లాకి విచ్చేస్తున్న పీవీఆర్ గారి పాదయాత్రకి మా పుష్పేట మండలం విజయనగరం జిల్లా తెలగ సంఘం అందరం కలిపి చాలా ఘనంగా ఆయన్ని స్వాగతిస్తున్నాము. మాకు ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్య ఇంకేమీ లేదు. కావాలి బీసీ, ఓసీ వద్దు, బీసీ ముద్దు. కారణం ఏంటంటే 62 వరకు మనం బీసీలో ఉండేవాళ్ళమే. ఈరోజు రాజకీయంగా కానీ, పిల్లల ఎడ్యుకేషన్గా కానీ అన్ని విధాలుగా సర్వం కోల్పోయి నష్టపోతూ ఉన్నాము. అలాగని దొర అనే చెప్పుకోవడానికే దొర తప్ప కానీ, ఈ దొర అనేవాడు కూల్ చేసుకుంటున్నాడు. ఏ ముఠాలోకి వెళ్ళా, ఏ ప్లాట్ఫారం మీదకి వెళ్ళా తెలగవాడే ఉన్నాడు. ఇది ఒకటి ఆలోచించి ఈ పాదయాత్రకి సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒకే దాటి మీద రోడ్డు మీదకి వచ్చినందున దాన్ని ఆలోచించుకొని ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ ముందు తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ వస్తే వాడు బీసీలో పెడతామనేసి పెట్టేటట్టు దానికి అనుకూలంగా చర్యలు తీసుకొని మా పాదయాత్రకి సరైన కానుకగా ఇస్తారని ఆశిస్తూ ఇక్కడ 10 లక్షల మంది ఓటింగ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సుమారు ఒక 30 లక్షల మంది నుంచి వలస వెళ్ళారు. వీరు చాలా ఇబ్బంది పడుతూ ఏ ముఠా పనిలో చూసినా మా వాళ్ళు కనబడతారు, ఏ మార్కెట్లో చూసినా మా వాళ్ళు కనబడతారు, ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా సరే మా వాళ్ళే కనబడతారు. కావున మమ్మల్ని వెనకబడిన జాబితాలో చేర్చి మా యొక్క హక్కులు నెరవేర్చే విధంగా మీరు ఈ యొక్క
కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాం. అందువల్ల ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచించండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆల్రెడీ విద్యార్థులుగా ఉన్న స్టూడెంట్స్ 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లేక, అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ వచ్చినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతూ మనస్తాపం చెంది చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ ఆత్మహత్యలు వల్ల తల్లిలో కడుపు కోత నుంచి వచ్చింది ఈ పాదయాత్ర. ఇది ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు మా యొక్క కుటుంబాలని కలుసుకుంటూ వారి యొక్క బాధలను, వారి యొక్క జీవన శైలిని తెలుసుకుంటూ ఈ పాదయాత్ర సాగుతుంది. దీని మూలంగా శ్రేయోకాలం నుంచి విజయనగరంలో ఈరోజే అడుగుపెట్టాం. దానివల్ల మీరు కంపల్సరీగా మా యొక్క హక్కుల్ని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత బీసీ నుంచి ఓసీలు మమ్మల్ని చేర్చడం జరిగింది. దాని మూలంగా అప్పటి నుంచే మా యొక్క పతనం మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు కూడా రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని మీ యొక్క మేనిఫెస్టోలో పొందుపరుస్తావే ఈ యొక్క పాదయాత్రకి మీరు విలువ ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇది ఎటువంటి పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఇది కంపల్సరీ అమలు చేయవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ పైన ఉందని చెప్పి నొక్కు ఒక్కాయించి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ యూనియన్ 30వ వార్షికోత్సవం మహాసభ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఫ్ఎన్పిఓ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ పోస్టల్ శాఖ ఆన్లైన్ సేవలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఆన్లైన్ సేవలను వినియోగదారులు మరింత అందుబాటులోకి తీసుకుని రావడానికి తపాలా శాఖ సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి వేదిక ద్వైవార్షిక మహాసభ పనిచేస్తుందన్నారు. గత డిసెంబర్లో జరిగిన జీడీఎస్ నిరవధిక సమ్మె, దాని వెనుక ఉన్న కారణాలు, మున్ముందు జరగబోవు ఐక్య సమ్మెల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఇంకా వారి సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించి రాబోయే 2 సంవత్సరాలకి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ రోజున తపాలా శాఖ ద్వారా ప్రజలందరికీ కూడా ఆన్లైన్ పేమెంట్ బ్యాంకు ప్రతి 5 కిలోమీటర్ల ప్రతి గడపకి ఆన్లైన్ సేవలు ఏవైతే నేషనల్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ బ్యాంకులు కానీ సర్వీస్ అందించలేకపోతున్నాయో మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకి కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా తపాలా శాఖ ప్రెస్టీజియస్గా తీసుకొచ్చినటువంటి స్కీము. మొదట్లో 2018లో స్థాపించినప్పుడు నష్టాలతోటి ప్రారంభమైన ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో లాభాల బాటలోకి రావటం జరిగింది. దీని ద్వారా ఆధార్ ఎనేబుల్డ్ ద్వారా మనకి 10,000 రూపాయల వరకు, 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఏఈపిఎస్ పేమెంట్స్, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనకి పేమెంట్ అనేది కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అట్లానే అటవీ ప్రాంతాల్లో ఉండే మారుమూల నివసించే సామాన్య ప్రజలకు కూడా అనేక సేవలు ఈ రోజున ఇంటి వద్దనే అందించడం జరుగుతుంది. అలానే కాకుండా మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే అత్యధిక శాతం వడ్డీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, అనేక స్కీముల ద్వారా ప్రజలకి చేరువలో ఉన్నది. పట్టణంలోని ఐకోనేరు ఉత్తరగట్టు విజ్ఞాన భారతి హైస్కూల్ ప్రాంగణంలో భారతీయ విద్యా కేంద్రం వారి నృత్య కళానికేతన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 177వ ఆరాధన నిర్వహించారు. కళాభారతి ప్రిన్సిపల్ ఎం ఏడుకొండలు, వాయులీన అధ్యాపకులు, కళాకారుడు ఎం నీలాద్రి పర్యవేక్షణలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటంలో మంగళ వాద్యాలతో తిరువీధోత్సవం జరిగింది. విద్యార్థి అభిరామ్ శ్రీ త్యాగరాజస్వామి వేషధారణలో తంబూర పట్టుకొని నడయాగగా కళాకారులు, సంగీత అభిమానులు అనుసరించారు. అనంతరం పాఠశాలలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంగీత కళాకారులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళాకారులు పంచరత్న సేవలో పాల్గొన్నారు. బీవీకే సంస్థల వారి నృత్య కళాభారతి ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా శ్రీ సద్గురు త్యాగరాజస్వామి వారి 177వ ఆరాధన మహోత్సవం మరియు సాయంకాలం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమములు, అనంతరం సభా కార్యక్రమం మరియు భరతనాట్య కార్యక్రమములు విజ్ఞాన భారతి మహారాణిపేట స్థలమునందు జరప నిశ్చయించినాము. త్యాగరాజస్వామి వారి వేషధారణతో శ్రీరామ్
మాస్టర్ అభిరామ్ మేమందరం కళాశాల అధ్యాపకులు విద్యార్థులందరూ ఊరేగింపుగా వచ్చి నేటి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. నేటికి ఒక సంవత్సరం అయిన కారణంగా ఈరోజు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామివారి 177వ ఆరాధనోత్సవం మా విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే విద్వాంసులు అందరితో ఈరోజు గోష్ఠి గానం కూడా జరుపుకుంటున్నాం. అలాగే పంచరత్న సేవ, తిరువీధి, మొదటగా తిరువీధి, తర్వాత పంచరత్న సేవ, అలాగే సాయంకాలం విజ్ఞాన భారతి స్కూల్ ప్రాంగణంలో మా విద్యార్థులు వారి యొక్క ప్రదర్శనలు, అలాగే సభా కార్యక్రమం ఇవన్నీ జరుపుకోవడానికి నిశ్చయించాం. గాన గంధర్వుడు, ఘంటసాల అమర గాయకుడని ఘంటసాల స్మారక కళాపీఠం నిర్వాహకులు ధవళ సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు ఘంటసాల విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతూ ఆచంద్ర తార్కారం ఘంటసాల పాట చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. విజయనగరంకు ఘంటసాలకు అవినాభావ సంబంధం ఉందని, ఆ బంధం విడదీరాదని అన్నారు. విజయనగరం సంగీత కళాశాలలో విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారి 50వ వర్ధంతి సందర్భంగా మన గుంచి దగ్గర ఉన్న ఘంటసాల గారి విగ్రహాన్ని పాలాభిషేకం, పుష్పాభిషేకం అన్నీ చేసాం. అలాగే ఈ కార్యక్రమానికి మన ధవళ సర్వేశ్వర మేషారు, గంధి విష్ణు గారు, తర్వాత సూర్య మేషారు, తర్వాత ప్రసాద్ గారు, ఏఈ గారు వీళ్ళందరూ విచ్చేశారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే రోజు ఫిబ్రవరి 11, 1974లోని మరణించారు. కానీ భౌతికంగా మనకి లేకపోయినా వారి యొక్క పాటలు, వారి కీర్తి, యశస్సు అంతా కూడా ప్రపంచం అంతా విస్తరించింది. ఈరోజు మేము మా ఘంటసాల స్మారక కళాపీఠం భీష్మ గారు వ్యవస్థాపకులు, వారి ఆధ్వర్యంలో మా సభ్యులు, మిత్రులు, ప్రోత్సాహకులు, అభిమానుల యొక్క అందరి యొక్క అండదండలతోని ప్రతి మాసము కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సంవత్సరానికి జయంతి, అదే విధంగా సంస్మరణ. ఈరోజు ఘంటసాల వారి సంస్మరణ ఫిబ్రవరి 11, 2024 ఈరోజు. మరి అటువంటి మహాగాయకుడికి మనం అంతమంది నివాళులు అర్పించాలి. ఈ సమయంలో మేము కోరేది అనేక మంది మహనీయులకి, దేశానికి సేవ చేసిన వారందరికీ, ఎంతోమంది విశిష్ట వ్యక్తులకి భారతరత్న ఇస్తున్నారు. మరి మన ఘంటసాల వారికి కూడా ఆ స్థాయిలోనే అంత కీర్తి సంపాదించారు. తెలుగు భాషను అంతకాలము అతను కీర్తి ఉంటుంది. ప్రతి ఇంట్లోని వారి రికార్డే, వారి పద్యమే, వారి పాటే, వారి బుర్రకథ, వారి కథ. అటువంటి మహనీయుడికి కేంద్ర ప్రభుత్వం వారు భారతరత్న ప్రకటించాలని మా పీఠం తరపున మేము అంతమంది కూడా కోరుతున్నాము. చంద్రుడు మఘా నక్షత్రాన ఉండే మాసం మాఘం. మఘం అంటే యజ్ఞం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అనగా పాపాలను నశింపచేసేది, యజ్ఞయాగాలకు అనువైనది, మాధవ ప్రీతికరమైనది అనేసి నగ్గేష్ ఆచార్యులు పేర్కొన్నారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో రథసప్తమి ప్రశస్తమైందని వివరించారు. ఈ నెల 16వ తారీఖు రథసప్తమి శుక్రవారం నాడు వచ్చినది. ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజానే మామూలుగా అయితే మనం తలకు స్నానం చేస్తాం, కానీ ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే జిల్లుడాకు, అలాగే ఈ యొక్క రాగి కానీ, రేగుకాయ, రేగిపండు, ఈ 3 కూడా తల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా ఏవైనా సరే ఉన్నట్లయితే ఆ రోజు రథసప్తమి నాడు సూర్యుడికి ఇష్టమైన ఈ 3 కూడా కలిపి స్నానం చేయడం వల్ల అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆవు పిడకలన్నీ కూడా శుభ్రంగా పేర్చుకొని అవన్నీ వాటి మీద ఆవు పాలుతోని ఈ యొక్క స్వామికి ప్రసాదం అంటే ఈ పాలు పొంగించి దాంట్లోని ఉన్న బియ్యాన్ని కడగకుండా నెయ్యి వేసి ఇప్పుడు స్వామివారిని సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకుంటూ, అలాగే పొంగిన తర్వాత ఆ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఆ యొక్క బియ్యాన్ని వేసి చెరుకు గడతోని, మామూలుగా అయితే మనం గరిటితో తిప్పుతాం, అలా కాకుండా చెరుకు గడతోని ఆ యొక్క ప్రసాదాన్ని తయారయ్యే వరకు కూడా అయిన తర్వాత బెల్లం వేసి, పంచదార కాదు బెల్లం వేసి ఈ యొక్క స్వామికి ప్రసాదం తయారు చేసుకోవాలి. అయిన తర్వాత చిక్కుడుకాయలు, మనకి చిన్న చిక్కుడుకాయలు ఉంటాయి, వాటికి
చిన్న చిన్న రథాలుగా తయారు చేసుకొని 7 రథాలుగా తయారు చేసుకొని వాటి మీద తమలపాకు పెట్టి ఈ యొక్క ప్రసాదాన్ని వేసి సూర్యనారాయణమూర్తికి ఆరాధన అంటే మనకు తోచిన విధంగా అష్టోత్తరంతో కానీ లేకపోతే ఓం సూర్యనారాయణ అని చెప్పేసి ఒక 7 పర్యాయాలు కానీ ఒక 21 సారి కానీ ఆ యొక్క స్వామికి మన తులసమ్మ దగ్గర కూర్చొని అంటే ఇక్కడ ప్రసాదం కూడా తయారు చేసేటప్పుడు కూడా స్వామివారికి అంటే తులసమ్మ దగ్గర కొద్దిగా ముందుగా పెట్టుకొని సూర్యనారాయణమూర్తికి కనబడుతుండగా మనకి సూర్యనారాయణమూర్తి కనబడుతుండగా ఆ యొక్క పాలు పొంగించి పరవాన్నం చేసుకొని అక్కడే ఈ యొక్క 7 కూడా ఈ యొక్క రథాలు తయారు చేసుకొని ఆ రథాలతోని ఆ ప్రసాదం నివేదన చేయాలి. ఆ విధంగా చేసిన వారికి సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కాబట్టి మనకి ఈ యొక్క సూర్యనారాయణ ఆరాధన ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవం తేదీలు ఖరారు అయ్యాయి. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇంటి వద్ద దేవస్థాన చైర్మన్ ఇప్పిలి గోవింద్ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో పాటు మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమ్మవారి జాతర ఏర్పాట్లపై చర్చించి జాతర తేదీ ఖరారు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం మాట్లాడుతూ మార్చి 17, 18, 19 తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ 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 హనుమాన్ అమ్మవారి జాతర 26వ జాతర 26వ సంవత్సరం జాతర. విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షలకు సిద్ధం కావాలని బొబ్బిలి సబ్ ఇన్స్పెక్టర్ లోవరాజు పిలుపునిచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయస్ఫూర్తితో పరీక్షలు రాయాలని అన్నారు. రేపు జరగబోయే పబ్లిక్ పరీక్షలకు ఇలాంటి టాలెంట్ టెస్టులు మరింత భయాన్ని తొలగిస్తాయని విద్యార్థులకు సూచించారు. ఏ పరీక్షలకైనా అరగంట ముందే సెంటర్లకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. విజయనగరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ వెటరనర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 35, 40, 45, 50, 60, 65, 70 వయసు గల మహిళలు, పురుషుల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ సెక్రటరీ వై కుస్మా బచ్చన్ మాట్లాడుతూ ఒకరోజు జరిగే పోటీల్లో విజేతలకు సర్టిఫికేట్స్, షీల్డ్స్ ఇస్తామన్నారు. సింగిల్స్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించే వారికి, డబుల్స్ ప్రథమ స్థానం సాధించే వారికి రాజమండ్రిలో జరగబో రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాకు చెందిన క్రీడాకారులకు ప్రవేశ రుసుమును జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున చెల్లించి స్పోర్ట్స్ కిట్ను అందజేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంటు రాజమండ్రిలో జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 16 నుంచి 17, 18 తారీఖుల్లో రాజమండ్రిలో వెటరన్ స్టేట్ మీట్ ఉన్నందువలన మనం ఇప్పుడు టోర్నమెంటు విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇందులో పురుషులకి, మహిళలకి మనం నిర్వహించబోతున్నాము. పురుషుల కేటగిరీలో సుమారుగా 10 కేటగిరీలు, 35 నుంచి 75 వరకు 10 కేటగిరీలు, అలాగే మహిళల విభాగంలో 35 నుంచి 75 వరకు 10 కేటగిరీలు ఉన్నప్పటికీ మనకు పురుషుల్లో 9 కేటగిరీలకి, మహిళలో 3 కేటగిరీలకి మాత్రమే విజయనగరం జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే 35 సంవత్సరాల నుంచి 40, 45, 50, 55, 60, 65, 70, 75 సంవత్సరాల కేటగిరీలకి ఇప్పుడు ఈ వెటరన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచినటువంటి విన్నర్స్కి, రన్నర్స్కి సర్టిఫికెట్లతో బహుమతులు ఇస్తూ, అలాగే తక్కువ టీంలు వచ్చినటువంటి కేటగిరీలో వాళ్ళకి డైరెక్ట్గా సెలక్షన్స్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. ఈ ఎక్కువ టీంలు వచ్చి టోర్నమెంట్ నిర్వహించిన వాళ్ళకి మాత్రం బహుమతులు ఇస్తూ వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి శంకారావం కార్యక్రమం ఈ నెల 15వ తేదీన ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండల హెడ్ క్వార్టర్స్లో జరగనున్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గం నాయకులతో కలిసి లావేరులో సభ ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు పరిశీలించారు. సభా స్థలం వద్ద జరుగుతున్న పనుల పరిశీలనలో లావేరు మరియు రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీ, లావేరు, రణస్థలం, జి సిగడం మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ సర్కార్ అరాచకంపై సమర శంకారావం పూరించిన నారా లోకేష్. భారీ జనసంద్రం మధ్య లోకేష్ పదునైన ప్రసంగంతో దద్దరిల్లిన ఇచ్చాపురం. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. రెక్కాడితే గాని డొక్కాడిని దుస్థితిలో తెలగ కులస్తులు ఉన్నారన్న పీవీఆర్. తెలగ కులస్తులను బీసీలోకి మార్చాలని డిమాండ్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.